హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామల వంటిల్లు. మామిడాలంతో ఇలా నిల్వ పచ్చడి చేసి పెట్టుకున్నారు అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అలాగే మంచి రుచి కూడా ఉంటుందండి. టిఫిన్స్కి ప్రత్యేకంగా చట్నీ చేయాల్సిన అవసరం లేకుండా ఈ అల్లం చట్నీతో తినేయచ్చండి. ఇడ్లీ, దోశ దేనిలోకైనా బాగుంటుంది. అలాగే వేడివేడి అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎంతో రుచిగా ఉండే ఈ మామిడాల్లో నిల్వ పచ్చడి చేయడం కోసం నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు మామిడాల్లాన్ని తీసుకుని శుభ్రంగా ఒక 2-3 సార్లు వాటర్తో బాగా కడిగేసేసి మట్టి లేకుండా బాగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి బట్టతో మొత్తం తడి లేకుండా తుడుచుకుని ఆ తర్వాత పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకుని 1 గంట సేపు ఆరనివ్వాలి. ఫ్యాన్ గాలికి పెట్టేసి 1 గంట వదిలేయండి. ఈ లోపు చట్నీకి కావాల్సినవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను చింతపండు తీసుకుంటున్నాను. 1/2 kg మామిడల్లానికి 100 గ్రాముల చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ చింతపండుని పీచు నారులు ఏమీ లేకుండా చక్కగా క్లీన్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసుకుని 1/4 లీటర్ వరకు వాటర్ వేసుకుని ఒక 5 నిమిషాలు నాననివ్వాలి. ఈలోపు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఆ బాండి హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక 2 స్పూన్స్ వరకు మెంతులు వేసుకోవాలి. 2 స్పూన్స్ మెంతులు వేసుకొని వాటిని దోరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని ఎర్రగా వచ్చే వరకు దోరగా వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి ఒక 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. మంచి సువాసన వస్తుంది, బాగా వేగుతాయి. అప్పుడు వాటిని తీసి వేరే ప్లేట్లో పెట్టుకుని చల్లారనివ్వాలి. ఇలా వేరే ప్లేట్లోకి తీసి సపరేట్ చేసి పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. అలాగే ఒక 1/2 లీటర్ వాటర్ని బాగా మరిగించుకుని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఫ్యాన్ గాలికి ముక్కలు 1 గంట పెట్టిన తర్వాత బాగా అల్లం ముక్కలు డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఒక బాండీలోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేరుశనగ నూనె తీసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ వేరుశనగ నూనె వేసుకొని వేడైన తర్వాత దాంట్లోకి ఈ అల్లం ముక్కలు మొత్తాన్ని వేసుకుని దోరగా వేయించుకోవాలి. పచ్చి ముక్కలు గ్రైండ్ చేసే కంటే ఇలా కొద్దిగా దోరగా వేయించుకుని మిక్సీ పట్టుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. అందుకోసం కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత వాటిని కూడా సపరేట్ చేసి వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకొని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ చేసుకోవాలి. ఈ ముక్కలు మొత్తాన్ని కూడా తీసుకొని సపరేట్ చేసి ప్లేట్లో పెట్టేసేసి చల్లారనివ్వాలి. పచ్చి ముక్కలు మిక్సీ పట్టి చేసిన దానికి ఇలా వేయించుకుని చేసుకున్న దానికి చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ చింతపండును కూడా స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇది అడుగంటకుండా తిప్పుకుంటూ ఉడికించుకోండి. తొందరగా అడుగంటేస్తుంది. కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి. ఇలా నీరు మొత్తం ఇంకిపోయి ఉడికిపోయిన దాకా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఇది కూడా పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఉడికించి పెట్టుకున్న చింతపండు అలాగే వేయించిన అల్లం, కాచిన నీళ్లు అన్నీ కూడా పూర్తిగా చల్లారిపోవాలండి. అలా చల్లారిన తర్వాత నేను ఇక్కడ చట్నీ కావాల్సినవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్స్ పసుపు, వేయించుకున్న మెంతులు, ఆవాలు, అలాగే 2 వెల్లుల్లిపాయల్ని పొట్టి తీసేసి రెబ్బలు వలిచి పెట్టుకోవాలి. అలాగే ఒక గిద్దె కారం, 1/2 గిద్దె ఉప్పు, అలాగే ఒక గిద్దె తురిమిన బెల్లం. ఇలా అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాల్ని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా పొడి మిక్సీ పట్టుకున్న తర్వాత దానిలోకి వేయించి పెట్టుకున్న అల్లం ముక్కలు మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఈ అల్లం ముక్కలు మొత్తం కూడా మిక్సీ జార్లోకి తీసి పెట్టుకున్న తర్వాత దానిలోకి మనం ముందుగా వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్, ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని మనం తీసుకున్న ఈ 1/2 గిద్దెలోనే కొంచెం సాల్ట్ తీసి దీంట్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అల్లం మొత్తం ఇలా మెత్తగా నలిగిపోయి చక్కగా మిక్సీ అవుతుంది. ఇప్పుడు ఈ నలిగిన అల్లం మొత్తంలో నుంచి ఒక 1/2 ముద్దని తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. అంటే మనం మొత్తం ఒకేసారి మిక్సీ జార్లో వేసేస్తే నలిగదండి. దీనికి కావాల్సినవన్నీ ఇప్పుడు వేస్తాం కాబట్టి 2 సార్లుగా మిక్సీ పట్టుకుంటున్నాను. దానికోసం ఒక 1/2 ముద్దని తీసి వేరే ప్లేట్లోకి పెట్టేసుకుని మనం తీసుకునే ఏ పాత్ర అయినా సరే తడి లేకుండా చూసుకోవాలండి. పొడిగా ఉన్నది మాత్రమే తీసుకోవాలి. నేను ఒక పొడి ప్లేట్లోకి ఒక 1/2 ముద్దని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఉన్న అల్లం ముద్దలోకి ఒక 1/2 గిద్దె కారం, మనం తీసుకున్న అన్నీ కూడా 1/2 వేసుకోవాలి. దీంట్లోకి 1/2 గిద్దె కారం, అలాగే సాల్ట్, ఒక 2 స్పూన్స్ సాల్ట్, అలాగే మనం ఉడికించి పెట్టుకున్న చింతపండులో నుంచి ఒక 1/2 వరకు దీంట్లోకి వేసుకోవాలి. ఒక సగం చింతపండుని ఉడికించి పెట్టుకున్న దాంట్లో సగం చింతపండు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి పసుపు వేసుకోవాలి. మనం తీసి పెట్టుకున్న దాంట్లోనే సగం వేసుకొని
కాచి చల్లార్చిన వాటర్ కొద్దిగా వేసుకోవాలి. నార్మల్ వాటర్ వేయొద్దండి, కాచి చల్లార్చిన వాటర్ మాత్రమే ఈ చట్నీలోకి వాడాలి. కొద్దిగా వేసుకొని ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా నలిగిన తర్వాత అల్లం ముక్కలు అనేవి ఎక్కడ తగలకుండా మెత్తగా నలగాలి. నలిగిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా ఒక హాఫ్ వేసుకోవాలి, అంటే హాఫ్ గిద్దె వేసుకొని మరొకసారి కొద్దిగా కాచి చల్లార్చిన వాటర్ని పోసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. మీకు వాటర్ తగ్గిని కొద్దిగా మరీ మిక్సీ తిరగట్లేదు, గట్టిగా ఉంది అనుకుంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా పట్టుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని పలచగా ఉండకూడదు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఈ గిన్నె కూడా తడి లేకుండా చూసుకోండి. ఒక పొడిగా డ్రై అయిపోయిన గిన్నెలోకి ఈ చట్నీ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న చట్నీ మొత్తం కూడా గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న అల్లం ముద్దని ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందాక ఒక హాఫ్ మిక్సీ పట్టుకున్నాము, ఇంకో హాఫ్ ఇప్పుడు మిక్సీ చేసుకుంటున్నాము. ఇప్పుడు దానిలోకి మళ్ళీ మిగిలిన కారం ఉంది కదండి, ఇంకో హాఫ్ గిద్దె కారం అది వేసుకోవాలి. అలాగే మిగిలిన పసుపు వేసేసుకొని సాల్ట్ కొద్దిగా లాస్ట్లో ఒక స్పూన్ సాల్ట్ ఉన్నిచ్చి మిగతాదంతా దీంట్లోకి వేసుకోవాలి. అది సాల్ట్ తగ్గితే లాస్ట్లో అయినా చూసి యాడ్ చేసుకోవచ్చండి. అందుకోసం మరీ ఎక్కువైతే ఏం చేయలేం కదా, అందుకోసం కొద్దిగా తీసి పక్కన పెట్టి మిగతాది మొత్తం వేసుకున్నాను. ఇప్పుడు ఇందాక సగం వేసాం కదండి చింతపండు, ఇప్పుడు మిగతా సగాన్ని కూడా దీంట్లోకి వేసేసుకొని ఇందాక మిక్సీ చేసినట్టే కొద్దిగా కాచి చల్లార్చిన వాటర్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకొని అల్లం ముక్కలు ఏమీ లేకుండా బాగా మెత్తగా నలిగిపోయిన తర్వాత మిగిలిన బెల్లాన్ని వేసేసుకొని కొద్దిగా మరి ఒక వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బాగా జారుగా ఉండకూడదు, అలానే గట్టిగా ఉండకూడదండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా రెడీ అయిన చట్నీని మొత్తాన్ని కూడా గిన్నెలోకి తీసేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా మరొకసారి కలుపుకోవాలి. అంటే రెండు సార్లుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఒకసారి మొత్తం కలిసేటట్లుగా బాగా కలిపేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. మీకు గనక సాల్ట్ తగ్గింది అనుకుంటే ఆ మిగిలిపోయిన ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ కొద్దిగా తగ్గినట్టు అనిపించిందండి, అందుకని ఆ 1 స్పూన్ సాల్ట్ కూడా నేను యాడ్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయింది. ఆ సాల్ట్ తగ్గితే సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే ఇంకంతేనండి, చట్నీ రెడీ అయిపోయింది. నేనైతే ఇక్కడ టేస్ట్ చూస్తున్నాను, కరెక్ట్గా వచ్చిందండి. ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. మనం తీసుకున్న 1/2 కేజీ మామిడి అల్లానికి ఈ కొలతలు కరెక్ట్ అండి. చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే మీకు ఎన్ని నెలల పాటు అయినా కానీ ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసి తాలింపు వేసేసుకుంటే దోశ, ఇడ్లీ దేనిలోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంతో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొద్దిగా చట్నీని తీసుకుని తాలింపు వేసుకున్నాను. ఈ తాలింపు వేసే క్లిప్ మిస్ అయిపోయిందండి. ఇలా తాలింపు వేసిన తర్వాత దీన్ని ఒక చిన్న జార్లోకి తీసి పెట్టుకున్నారు అంటే డైలీ టిఫిన్స్లోకైనా, రైస్కైనా, దేంట్లోకైనా ఉపయోగించుకోవచ్చు. మిగిలిన చట్నీని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఎన్ని నెలల పాటు అయినా సరే టేస్ట్ తగ్గదండి, కలరు చేంజ్ అవ్వదు. చాలా రుచిగా ఉండే ఈ మామిడి అల్లం పచ్చడిని ఈ కొలతలతో అందరూ ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఉంటానండి, థ్యాంక్ యూ.